కృష్ణా జిల్లా పామర్రు మండలం జమిగోల్వేపల్లిలో కృష్ణా మిల్క్ యూనియన్ వజ్రోత్సవ వేడుకల ఆహ్వాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పాడి రైతులతో కలిసి యూనియన్ వజ్రోత్సవ వేడుకల కేక్ను చైర్మన్ చలసాని ఆంజనేయులు కట్ చేశారు. అనంతరం పాడి రైతులకు బోనస్ నగదు పంపిణీ చేశారు. ఈ నెల 11వ తేదీ నుంచి కృష్ణా మిల్క్ యూనియన్ వజ్రోత్సవ వేడుకల్లో పాడి రైతులందరూ పాల్గొనాలని ఆంజనేయులు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో పాడి రైతుల సంక్షేమం, పాడి పరిశ్రమ అభివృద్ధి లక్ష్యంగా ప్రజలకు నాణ్యమైన పాల ఉత్పత్తులు అందిస్తున్నామన్నారు. కృష్ణా మిల్క్ యూనియన్ విజయవంతంగా ముందుకు సాగుతోందని ఆంజనేయులు అన్నారు. మనం కొన్ని చేసుకుంటలో మిస్ అవుతున్నాం. నువ్వు చెప్పే మొత్తం 11/2/2065 నాడు స్థాపించి కోఆపరేటివ్ లో ఇవాళ భారతదేశంలోనే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ప్రప్రథమంగా స్థాపించినటువంటి కోఆపరేటివ్ యూనియన్ ఇవాళ 6 దశాబ్దాలైంది. డైమండ్ జూబ్లీ ఉత్సవాలు గ్రామాల్లో రైతుల మధ్యలో జరుపుకోవటం. లేపల్లి విలేజ్ లో 95 లో 5 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రాలకి చైర్మన్ గా ఫెడరేషన్ చైర్మన్ గా, అలాగే కృష్ణా జిల్లా పాల ఉత్పత్తిదారుల సంఘానికి చైర్మన్ గా చేసినటువంటి రాజాబాబు గారి నాయకత్వంలో ఈ గ్రామంలో ఇవాళ కూడా పాలు గ్రామాల్లో ఆయన సంఘాధ్యక్షులుగా ఉన్నటువంటి, అంటే ఆ వ్యవస్థ మీద ఉన్నటువంటి ప్రేమ, వ్యవస్థను ఇప్పుడు కాపాడుతూ ఉన్నారు తరతరాలుగా. ఆ రోజు రాజేంద్రబాబు గారు కానీ, జానకరామయ్య గారు కానీ, ఇప్పుడు మేము కానీ, అలాగే నందమూరి తారక రామారావు మ్యాక్స్ యాక్ట్ లో తీసుకురావడం, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు గోల్డెన్ షేక్ హ్యాండ్ ద్వారా ఒక 16 కోట్ల రూపాయలు ఎన్డీడీబీతో కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సహాయం చేయటం వలన ఆ యూనియన్ నిలదొక్కుకోవటం. తదనంతరం తర్వాత 2000 తర్వాత లాభాల బాటలోకి వచ్చి బోనస్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఇవాళకి రేటు కానీ బోనస్ కానీ 902 రూపాయలు రేట్ ఇస్తున్నాం. గ్రామాల్లో రైతులు, అలాగే ఒక ఫ్యాక్టరీ ఉన్నటువంటి ఆ రోజున 65లో ఒక ఫ్యాక్టరీ కడితే ఇవాళ 200 కోట్లతో అర్మనీలో రెండో ఫ్యాక్టరీ కూడా, అంటే గ్రామాల్లో పాడి రైతు సంక్షేమం, అలాగే పశు సంక్షేమం, అలాగే యూనియన్ అభివృద్ధి, ఇవన్నీ కూడా ఒక ఆర్థిక సమతుల్యం. గ్రామాల్లో పాడి రైతు, గ్రామాల్లో రైతు ఆనందంగా ఉంటేనే రాష్ట్రానికి మంచి జరుగుతుంది.